ఒక్కోసారి మనం చదివినా కానీ 10 మందికి చెప్పే అవకాశం రాకపోవచ్చు. అందరికీ విశ్వోదయం. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఎవ్రీ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే జనరల్గా ఏం చేస్తుంటారంటే ఇవాళ చెప్పాల్సిన పాఠాలు ఏమున్నాయి అని జనరల్గా చూస్తుంటారు. నేను కూడా అందరిలాగే టీచర్స్ లాగే ఇవాళ చెప్పాల్సిన స్కెడ్యూలు, యూజీ క్లాసులు ఏమున్నాయి, పీజీ క్లాసులు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ పొద్దున్నే ఇదే ఉంటుంది. గత 10 సంవత్సరాలు బట్టి మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ క్లాసెస్కి ఏం చెప్పాలి, వాళ్ళకి ఏ సిలబస్ చెప్పాలి, దాని పీపీటీ ఏం చేసుకోవాలి, ఇట్లా ఇప్పుడు మనం ఏదో ఒకటి కష్టపడుతూనే ఉండాలి. సో జీవితాంతం సంపాదించే వరకు కష్టపడుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, చదివింది 10 మందికి చెప్తూనే ఉండాలి. ఒక్కోసారి మనం చదివినా కానీ 10 మందికి చెప్పే అవకాశం రాకపోవచ్చు, కానీ నాకు 10 మందికి చెప్పే అవకాశం వచ్చింది. అందరూ